ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి దగ్గర నుంచి ఆఖరికి మీ సామాన్య కార్యకర్త దాకా ప్రతి ఒక్కళ్ళు అటు పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టేసి కేవలం లోకేష్నే టార్గెట్ చేస్తూ చిన్నబాబు చిరుతిండి 25 లక్షలు అంటూ పత్రికలను అడ్డం పెట్టుకొని లేదంటే చెప్పాలి. సరే ఆ తర్వాత దానికి కూడా వద్దాం. అయితే ఇక్కడ చిన్నబాబు టార్గెట్ చేశారు కాబట్టి బేసిక్గా పాదయాత్రని అంటే ఎందుకంత భయం? ఇంత తండ్రి చాటు కొడుకు, ఏమీ రాదు, తెలివి లేదు, పెద్ద ముద్దు పప్పు ముద్దపప్పు అని మాట్లాడి అని మేము ఏమన్నామంటే, మేము ఇటువంటి భాష ఈ విధంగా ఆయన కామెంట్ చేసిన దానికే ఆయన మాకు రాడ్డే కూర్చున్నాడు ఈరోజు. మొత్తానికి తెలిసి వచ్చిందంటారు, బాగా బ్రహ్మాండంగా తెలిసి వచ్చింది. సరే తెలిసి వచ్చింది. మా పార్టీలో ఉండేవాళ్ళు గతంలో మంత్రులు ఏ విధంగా మాట్లాడినారు, శాసనసభ్యులు 151 మంది కూడా ఏ విధంగా మాట్లాడినారు, ఆ యువగలం పాదయాత్రలో ఆయన ఏ విధంగా ప్రజల్లో మమేకం అయ్యి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు అయితేనేమి, అదేవిధంగా యువతనైతేనేమి, మరి ముఖ్యంగా మహిళలు అయితేనేమి, రైతాంగాన్ని అయితేనేమి, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా మళ్ళీ ఏదో ఒక ప్రోగ్రామ్ ఇదొకటి పెట్టి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ఆడ మాట్లాడటము చూస్తే నాకు ఆ రోజు అర్థమైంది మనం ఎట్టా అసామేనని. మరి మీ అన్నకి చెప్పాలి. కానీ నేను ఇప్పుడు అన్నని ప్రేమించే మనిషిని, నేను వైసీపీలో ఉండేవాడిని, మా కడుపు మేము దించుకుంటే ఏడబడుతుందయ్యా, మా కాళ్ళ మీద పడుతుంది, మేము ఓడిపోతున్నామని తెలిసి కూడా ఎందుకు గెలవకూడదు 175 అనాలా, తప్పదు కదా. మేము ఓడుతున్నామని చెప్పి ఓడిపోతామని ఏమన్నా మేము చెప్తామా? ఇప్పుడు దొంగతనం చేసినోడు నేను దొంగని ఎందుకు చెప్తాడు? చెప్పడు కదా. మేము ఓడిపోతాం. మొత్తానికి యువగళం పాదయాత్ర మొదటి రోజుకే భయపడ్డారు అనమాట. బాగా సెగ తగిలింది మాకు. తర్వాత తగిలింది, సెగ తర్వాత తగిలింది. తగలకుండా చేసుకోవాల్సిన బాధ్యత మీది కదా. అంటే ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకి బటన్లు నొక్కి సంక్షేమ కార్యక్రమాలు చేసాం, 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచిపెట్టామని చెప్పారు. మంచి విషయమే చేశారు మీ అన్నగారు కానీ మీరు కానీ. మరి లోకేష్ వచ్చి ఏదో చెప్తాం ప్రజలకి అనుకున్నప్పుడు ప్రజలతోటన్నా కలవనివ్వాలి కదా. అదే కదా మేము చేసిన తప్పు. అదే ఒకటి. ఆ యువగలం పాదయాత్రలో కొనసాగుతూ ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఒకటి. ఆ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గానా చేయకుండా ఉంటే మాకు ఏదన్నా 2-3 స్థానాలు ఎక్కువ వచ్చేటి ఏమో మేబీ. ఓకే, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినాము, అక్రమంగా అది చిన్న పిల్లకాయని అడిగినా చెప్తాడు. మా రాయలసీమలో వాళ్ళు కూడా కరుడు కట్టిన రాజారెడ్డి తాత అభిమానులు కూడా ఇది అక్రమంగా చేసినటువంటిదే, ఇది తప్పేను, ఇది 100% తప్పే. అన్నంటే 16 నెలల పాటు ఉన్నాడు రా మన జగనన్న. చంద్రబాబు నాయుడు ఆయన రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా అవినీతి చేసి సరే బా కాదు. ఇప్పుడు మీరన్నట్టే 16 నెలలు ఆయన వచ్చాడు కాబట్టి ఇప్పుడు నాకు అపోనెంట్ గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉండాలని పెట్టించారని అనుకుందాం. మీ రాజకీయాలు బాగానే ఉన్నాయి, మధ్యలో పిల్లోడిని ఎందుకు ఇబ్బంది పెట్టేది? అదే కదా ప్రజల్లో ఏ విధంగా ఎలాంటి ఇబ్బందులు పెట్టారో చెప్పమంటారా ఒకసారి? చెప్పు. అంటే ఇక్కడ కంపారిజన్, మీరు మా పాదయాత్రలు మావి అన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర జరిగినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు 2 పాదయాత్రలు చేసినప్పుడు కానీ పోలీసులు, రోప్ పార్టీలు, గ్రేహౌండ్స్ అందరూ చుట్టుపక్కల ఉండి ఆయన మీద ఈగ వాలకుండా ప్రత్యేకంగా తీసుకెళ్లి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు. మరి అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ మేము ఎందుకు ఇచ్చామో? మాకు అవసరం, మీకు కాదు అవసరం. ఓకే, అర్థమైందా? ప్రతిపక్షంలో ఉండేటువంటి మీకు అవసరం లేదు, అధికారంలో ఉండేటువంటి మాకు కావాలా. ఎందుకు కావాలన్నా దానికి కూడా చెప్తా. మేము ఇచ్చిన హామీలు ఏమిటన్నా నెరవేర్చినావా? మేము ఏ విధమైనటువంటి మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మేము ఈ హామీలు నెరవేర్చినాము, మేము ఇంతవరకు ఇది చేసినాము, మేము ఏదైతే చెప్పినామో దాన్ని మేము కట్టుబడి ఉన్నామని చెప్పలేదు. మరి మా పోలీసులు ఇప్పుడు అన్న అడిగిన మా పులివెందులకు పోవాలన్నా కూడా 100 మంది పోలీసుల వాళ్ళు బారికేళ్లు, పరదాపట్లు, ఆ తోపుడు బండ్లు కూడా ఇంకొక పక్కన పెట్టి రకరకాలైనటువంటి చర్యలకు పాల్పడి మేము అడిగేసే పరిస్థితి ముందుకో. మరి మా దగ్గర ఉంటారా సెక్యూరిటీ? ఆయన దగ్గర ఉంటారా? లోకేష్ గారి దగ్గర? సరే సెక్యూరిటీ బాగానే ఉంది, పోనీ లోకేష్కి వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు, ముందుకు తీసుకెళ్తారు అనుకుందాం. వాలంటీర్లు, అదే వాలంటీర్లు ఎవరో ఎవరు వచ్చారో వాలంటీర్లు మీకు ఉన్నారుగా. మా వాలంటీర్లు మా వ్యవస్థ సపరేటు అయినా కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే మాకేమో సెక్యూరిటీని అయితే ఇచ్చినాడు కదా, మా కుటుంబాలకు కూడా రక్షణ ఇచ్చినాడు. అర్థమైందా? అదే మా కుటుంబాలు అంత చేసినప్పుడు కనీసం అంటే ఇప్పుడు సరే ఇప్పుడు పోలీసులను ఇవ్వలేదు, కేసులు పెడతా అన్నారు, రాజకీయంగా బాగానే ఉంది, పర్వాలేదు. పాపం అన్నం తినడానికి, వంట చేసుకోవడానికి ఏదో ప్లేస్ ఒక రైతు దగ్గర తీసుకుంటే అక్కడికి వెళ్ళి దాన్ని అంతా చెడగొట్టి కనీసం అన్నం కూడా తినకుండా చేయడం ఏంటి? సీమ సంస్కృతి అది. సీమ సంస్కృతి అంటే అందరిని అనగాకండి, నేను ఒప్పుకోను రాయలసీమ వాళ్ళందరినీ అంటే కన్నా జగనన్న సంస్కృతి అని చెప్పండి. ఓకే, అంటే జగనన్న సీమ బిడ్డ కదా? అవునయ్యా సీమ బిడ్డే, కానీ అందరు తెలివి నాది ఒక రకంగా ఉంటుంది, నీది ఒక రకంగా ఉంటుంది. అందరినీ అదే ఘాటికి కట్టేచ్చట
అంటే మీ పార్టీ అంతా ఇంతేనా, ఇలాగ మాట్లాడటమేనా? ఎట్లా నేనే మాట్లాడతాను, నువ్వేం చెప్తున్నావు? అందరిని ఒకటే దానికి కట్టేయద్దు, అందరిని ఒకటే తాడుతో కట్టగాకు. జగనన్నను వేరే తాడుతో కట్టాల్సి వస్తుంది, నన్ను వేరే తాడుతో కట్టాల్సి వస్తుంది. జగనన్న ఆలోచన విధానం అది. యాడ ప్రజల్లోకి పోతాడో, యాడ మనం చేసిన అవినీతి బయట చెప్తాడో, యాడ స్నానికేటు బయటకు వచ్చాదో, యాడ శర్మిలాకి ఇబ్బంది పెట్టినామని చెప్తాదో, యాడ మన విజయమ్మకు ఇబ్బంది చేసామని చెప్తాడునే. సరే, సొంత ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా జరిగింది, ఇంక రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అంతా ఒరే ఇన్ని రోజులు చేసింది మనకు జగనన్న ఇదే కదా. వాస్తవాలు నిర్భయంగా చెప్పినాడు ఆయన నారా లోకేష్. మేము అధికారంలోకి వచ్చే ఇది చేస్తాం, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అవినీతి చేస్తాడు, ఈ విధంగా అక్రమాలు చేసినాడు, ఇంత తిన్నాడు, ఇంత తినబోతాడు, ఈ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్ముతాడు అని చెప్తాడు ప్రజల్లోకి పోయి. అది నమ్ముతున్నారు కదా. మేము చేసింది అట్నే ఉన్నాయి. రాష్ట్రంలో రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు అంటే అది వేరే విషయం అనుకో. గుంతలు ఉన్నాయంటే కొద్దిగా స్లోగా పోతారని చెప్పి రోడ్లు ఇలా, గుంతలు అంటే స్పీడ్గా పోయి యాక్సిడెంట్లు అవుతాయి. డబ్బులు తీసుకొని ట్యాక్స్లు వేసి ఎక్స్ట్రా మెల్లగా వెళ్ళండి అని చెప్పడం అనమాట. అంతే కదా. ఇప్పుడు రోడ్లు బాగుంటే స్పీడ్గా పోతారు కదా, అదే గుంతలు ఉంటే నిదానంగా చూసుకోం కదా. మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలంటే హెలికాప్టర్లా 6 కిలోమీటర్ల కూడా హెలికాప్టర్. మేము రోడ్లో పోతే మాకు తెలుస్తుంది నొప్పి, మాకు రోడ్లో పోతే మాకు తెలుస్తుంది నొప్పి. మాకు రోడ్లో మేము బాగా కదా, మేము పోతే హెలికాప్టర్లో పోతాము. మేము హెలికాప్టర్లో పోయినప్పుడు మాకెందుకు ఎవడెట్టన్నా చావండి, మాకెందుకు? సో గాల్లో తిరుగుతారు, గాలి మాటలు చెప్తారు అని చెప్పి మళ్ళీ ఒప్పుకుంటున్నారు. 100% చెప్పింది అయ్యా, అందుకే 11 వచ్చినాయని చెప్తా. ఏందంత ఇప్పుడు అదే ఏందంటే ఇప్పుడు అంటే 11 వచ్చాయి మమ్మల్ని చూస్తున్నారు అంటున్నారు కదా, ఎవరు మిమ్మల్ని చూసేది? మమ్మల్ని చూసే వాళ్ళు ఉన్నారు. మాకు ఎక్కడెక్కడ లోటు, మాకెక్కడా లేదే ఆ లోటు. మరి ఎందుకు అంటే ఒక